నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతోని తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ శ్రీ కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో విజయ సంకల్ప యాత్ర పేరుతోని బస్ యాత్రను ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ నిర్మల్కు రావడం జరిగింది. ప్రతిరోజు అక్కడ నుండి దేవాలయాన్ని సందర్శించడమా, చారిత్రాత్మక కట్టడం సందర్శించడమా, ఇలాంటి స్ఫూర్తి కేంద్రాలను సందర్శించేటువంటి కార్యక్రమాన్ని ఈ విజయ సంకల్ప యాత్రలో భాగంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంటా ఉన్నాం. సీనియర్ కార్యకర్తలను కలవడం, అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం. రోడ్ షోస్ కానీ బహిరంగ సభ నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు నిర్మల్కు రావడం జరిగింది. ఇక్కడ 1000 ఊడల మరి గురించి చరిత్ర తెలుసు. ఇలా రామ్జీ గోండ్ వాళ్ళ కొమరం భీమును స్ఫూర్తి తెలుసుకుని ఇటు బ్రిటిష్ ఇటు నిజాం పాలకులకు వ్యతిరేకంగా యుద్దం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి రామ్జీ గోండ్. వాళ్ళ యొక్క అకృత్యాలకు వాళ్ళ రామ్జీ గోండ్తో పాటు 1000 మంది పేద ప్రజలు ఇలా ఒకే మరిచెట్టుకు గురించినటువంటి ఆ దారుణ సంఘటన మనందరూ తెలిసిన విషయమే. కానీ దురదృష్టవశాత్తు గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం అలాంటి అమరవీరుల యొక్క త్యాగాలను స్ఫూర్తిని పూర్తిగా తెరమరుగు చేసి మేమే వీకెం మేమే వచ్చినాం, తెలంగాణను మేమే సాధించామని చెప్పి కేసీఆర్ కుటుంబం వీరుల చరిత్రను తెరమరుగు చేస్తుంది. కాబట్టి మన 1000 ఊళ్ళ మరి యొక్క చరిత్రను బయటికి వచ్చింది భారతీయ జనతా పార్టీ. గతంలో కిషన్ రెడ్డి గారి యాత్ర గాని, లక్ష్మణ్ గారి యాత్ర గాని, నా పాదయాత్ర సందర్భంగా. కాబట్టి ఈ రోజు కూడా అమిత్ షా గారు కూడా నా పాదయాత్ర సందర్భంగా అమిత్ షా గారికి వచ్చి 1000 ఊళ్ళ మంది సందర్శించి ఆ చరిత్రను సమాజానికి తెలిపినటువంటి వ్యక్తి అమిత్ షా గారు. కాబట్టి ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడి ఇవాళ ఎక్కడైతే 1000 ఊడల మరి ఉందో అక్కడ అంతకుముందు ఏం కట్టడాలు లేవు, కేవలం 1000 ఊడల మరి. అది వీరుల త్యాగాలకు సంబంధించిన స్మృతి కేంద్రం. అది దాన్ని ఇంకా స్మృతి కేంద్రంగా రాబోయే తరాలకు స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ చరిత్రను తరతరాలకు అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది, పాలకుల మీద ఉంది. మేమే తెలంగాణ వాళ్ళం, మేమే తెలంగాణ తెచ్చామని చెప్పుకుంటే కేసీఆర్ ఈరోజు 1000 ఊడల మరిని అక్కడి తొలగించి ఆ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి ఇవాళ స్మారక స్తూపం కడితే ఇవాళ ఇక్కడ ప్రజలు ఒప్పుకున్నారు. ఇప్పుడే మహేష్ రెడ్డి గారు, నాకు కూడా తెలియదు వాస్తవానికి, ఇప్పుడే మహేష్ రెడ్డి గారు ఏం చేశారు, అసలు ఎక్కడ స్థలాన్ని వదిలిపెట్టి ఒక వర్గం ఓట్ల కోసం ఎవరో బాధపడతారని చెప్పి ఏదో ఒక చిన్న కట్టడాన్ని సాగుగా చూపెట్టి స్థలాన్ని మారిస్తే ఊరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మీ చరిత్రను తెరమరుగు చేస్తే మీ చరిత్ర లేకుండా చేసేది తెలంగాణ ప్రజలు గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ మీరు తెలంగాణ వీరుల చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తే మీ చరిత్ర మొత్తం లేకుండా చేసిన తెలంగాణ సమాజం. ఇక నిర్మల్ ప్రజలు కూడా ఈ 1000 ఊడల మరిని ఇలా మీరు తెరమరుగు చేస్తే ఇలా ఈ ప్రాంతంలో కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకుల చరిత్రను తెరమరుగు చేసి ఇలా వాస్తవ చరిత్రను సమాజానికి చూపెట్టాలని చెప్పి ఒక గురుతర బాధ్యతను ఇలా మహేశ్వర రెడ్డి గారికి అప్పయ్యారు. కాబట్టి ఇవాళ ఒక అడుగు ముందుకేసి అక్కడనే ఎక్కడ 1000 ఊడల మరి ఉందో అక్కడనే ఆ స్మారక స్తూపం కడతాం, ఆ స్మృతి వనాన్ని తయారు చేస్తాం, స్ఫూర్తి కేంద్రంగా తీర్చిదిద్దుతాం. రాబోయే తరాలకు ఈ చరిత్ర తెలిసే విధంగా మేము తీర్చిదిద్దుతామని చెప్పి ఇప్పుడే భూమి పూజ చేయడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అప్పీల్ చేస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడి రామ్జీ గోండ్ లాంటి వీరుల యొక్క చరిత్రను తెరమరుగు చేసే ప్రయత్నం చేసింది, వాళ్ళ త్యాగాలను తెరమరుగు చేసే ప్రయత్నం చేసింది, ఆ స్మారక ప్రాంతాన్ని మార్చే ప్రయత్నం చేసింది. కాబట్టి నిర్మల్ ప్రజలు, ఈ ఆదిలాబాద్ ప్రజలు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చరిత్ర లేకుండా చేశారు. మీరు అదే విధంగా వివరిస్తే మీకు చరిత్ర ఉండదు. దీన్ని మతం కోణంతో చూడకండి, ఒక వర్గం ఓట్ల కోసం ప్రయత్నం చేయకండి. వాస్తవానికి అక్కడ 1000 ఊళ్ళ మరి ఉండే అక్కడనే వాళ్ళ మహేశ్వర నేతృత్వంలో తప్పకుండా వచ్చే సంవత్సరకు స్మృతి మనం గుర్తిస్తాం, పూర్తి కేంద్రంగా తయారు చేస్తాం. ప్రభుత్వం సహకరించాలి, అధికారులు సహకరించాలి, ప్రజలు సహకరించి సిద్ధంగా ఉన్నారు. మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తే, దాన్ని వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తే అది మీకే ఇబ్బంది. వెనుకపోయే ప్రసక్తే లేదు. మేము రాజకీయ స్వాతంత్రం గడతలేము. ఇవాళ ఇక్కడ మహేశ్వర రెడ్డి గారిని ప్రజలు గెలిపించారు కాబట్టి తప్పకుండా చరిత్రను తెరమరుగు చేయకుండా చరిత్రను కాపాడే ప్రయత్నం ఇది. ఓట్ల కోసం కాదు. మీరు ఓట్ల కోసం ప్రయత్నం చేస్తే మీ చరిత్ర కూడా తెరమరుగైతే రాసి పెట్టుకోండి. వివాదాస్పదం చేయకుండా దానికి ప్రభుత్వం సహకరించాలి, అందరూ సహకరించాలి. ఓట్ల కోసం కక్కుర్తి పడితే దానికి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారత్ మాతా కీ జై.